హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను వంకాయ బజ్జీ అయితే వండాను. వంకాయ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీ దగ్గర రెసిపీ అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న దాన్ని వంకాయని, టమోటా, పచ్చిమిరపకాయ మూడు కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాలి. ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అప్పుడు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ అయితే వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయని అయితే మనం స్మాష్ చేయాలి. మెత్తగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన తర్వాత ముందుగానే మనమైతే చింతపండునైతే నానపెట్టుకోవాలి. చింతపండులో పల్పు వస్తుంది కదా, ఆ పల్పులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇందులోకైతే మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లినైతే దంచుకోవాలి. దంచుకొని మనమైతే మిక్స్ చేసుకుంటే ఎమ్మి వంకాయ బజ్జీ అయితే రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మన ఛానల్ని అందరూ చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.